నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివేంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం ఒత్తాశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ముందు కన్యారాశిలో ఏమేమి ఉంటాయి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ పాదానికి టో, పా, పి అనే అక్షరాలతో పదాలు పేర్లు వస్తాయి. హస్త 1, 2, 3, 4 పాదాలు, పూ, షం, అణ, ర అనేటువంటి అక్షరాలతో పేర్లు. చిత్త 1, 2 పాదాలు, పే, పో అనేటువంటి అక్షరాలతో ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 3 సరి సమానంగా ఉన్నాయి. సరే, ఆదాయం మాత్రం ఎక్కువగా లేదు అని ఆలోచించకుండా 8, 11 పెద్ద వ్యత్యాసం కాదు. ఖర్చు పెట్టేటువంటిది కూడా పుణ్యకార్యాలకు, శుభకార్యాలకు ఖర్చు పెట్టినట్టయితే అనారోగ్యాలకు ఖర్చు పెట్టేటువంటి అవసరం ఉండకుండా ఉంటుంది. ఇక ఈ సంవత్సరము గురుడు సంవత్సరాది నుండి కూడా 2 జూన్ వరకు రాజ్యంలో రజితమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత 31 అక్టోబర్ వరకు లాభంలో లోహమూర్తిగా ఉంటాడు. మిశ్రమ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. ఆ తర్వాత 24 జనవరి వరకు వ్యయంలో త్యాగమూర్తిగా ఉంటాడు. అప్పటి నుండి కూడా లోహమూర్తిగా మనం ఎంత కష్టపడితే అంత కష్టంగా ఉంటాయి. ఆ కష్టానికి ఎంత కష్టపడితే అంతే ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు. ఇక శని సంవత్సరం అంతా కూడా సప్తమంలో తామ్రమూర్తిగా శ్రమ వ్యయాలను అయితే ఇస్తూనే ఉంటాడు. కష్టపడడం అనేది బాగా చూపెడతాడు. ఇక రాహు, కేతువులు ఇద్దరు కూడా 5 డిసెంబర్ వరకు 6, 12 రాసులలో ఉండి రజితమూర్తులుగా ఉంటాడు. ఆ తర్వాత 5, 11లో మళ్ళీ రజితమూర్తులుగా ఉండి శుభ ఫలితాలని ఇస్తారు. ఇక వేదగోచారంలో 2 జూన్ వరకు గురుడు శుభుడు. శని, రాహు, కేతులు సంవత్సరం అంతా కూడా శుభులు. సాముదాయికంగా సంవత్సర ప్రారంభంలో 1-2 నెలలు సామాన్యంగా సాగినా తదుపరి ఎలా ఉంటుంది అంటే ఆటంకాలు కలుగుతున్నా ఉపయుక్తంగా కొద్దిగా గడ్డుగా గడుస్తూ ఉన్నట్టు సమస్యలు గోచరిస్తున్నట్టు ఉంటాయి. అయినా సరే వాటిని సమర్థించుకొని ముందుకు వెళ్తే వృద్ధి చెందుతారు. ఆర్థిక స్థితి సమతుల్యాన్ని చేసుకోగలుగుతారు. జూన్, అక్టోబర్ మాసాల్లో మధ్య వివాహాది శుభకార్యాలు ఏవైనా ఉంటే సిద్ధించేటువంటి పరిస్థితి. అట్లాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఏర్పడతాయి. వ్యాపారాలందులో జీవన విధానాల్లో ఆసక్తి కలిగి ఉండడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. నవంబర్, డిసెంబర్లో అధిక భాగం చికాకులతో సాగుతూ శని, రాహువుల చేత ధనానికి చాలా ఇబ్బంది, ఇతరుల చేత మోసపోవడం, అనారోగ్యాన్ని లాంటివి
మనకు కనిపిస్తాయి. వ్యాపారులకు చెల్లింపులు, పెట్టుబడులందు జాగ్రత్తలు అనేటువంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. జనవరి నుండి తిరిగి అభివృద్ధికి సాగడం అనేటువంటిది కనిపిస్తుంది. సంఘంలో గౌరవభావం పెరుగుతుంది. ఉద్యోగులకు సహ ఉద్యోగుల చేత, సహాయకుల చేత చికాకులు ఉండడం అనేది ఉన్నప్పటికీ స్వయం ప్రతిభను మాత్రం చూపెట్టగలుగుతారు. ప్రమోషన్లు, బదిలీలు వంటివి సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి పోటీతత్వం ఉందని, తప్పనిసరిగా పోటీ పడితేనే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ పోటీతత్వానికి దూరంగా ఉండాలి. పనివారి చేత కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. విద్యార్థులకు ప్రణాళికాయుతంగా ఉంటేనే ముందుకు సాగుతాం, లేదంటే కష్టాలు ఉంటాయి. తర్వాత గురువుల చేత, స్నేహితుల చేత, కొన్నిసార్లు స్నేహితుల చేత అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనం వాళ్ళ కొన్ని మెలకువలు అయితే పాటించాలి. గురువుల చేత ఆ మెలకువలు తీసుకోవాలి. తర్వాత కర్షక కార్మికులు వాళ్ళందరికీ కూడా నయనానందంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక గిట్టుబాటు ధరలు లేక కొంతమంది అయితే ఇబ్బందులు పడతారు కొన్నిసార్లు. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా. దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు, కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రి ఎవరు అన్నది. రాజును ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకు అందరికీ తెలిసిందే. పంచాంగం వినేవాళ్ళు ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజు అవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజు అవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు, సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు, ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిడవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పుట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే, ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం, సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని, నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ముఖ్యంగా మనం చేయాల్సింది గురువుల యొక్క సేవ చేయడం వల్ల ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ కనుక చేసినట్టయితే గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో అంటే వీధులు నూడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడి
పిడికెడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో, ఏదో ఒకటి మీ వీలుని బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే ఓ రూ. 10 ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది చేయగలిగినట్టయితే దాదాపు శని నుండి వచ్చేటువంటి అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేశామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా? మీరే తీసుకువెళ్ళి ఇస్తారా? గోశాలను శుభ్రం చేస్తారా? గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం. ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.